హాయ్ అండి అందరికీ. కార్తీక నెల వచ్చిందంటే కార్తీక నెల అంటే ఒక ప్రత్యేకం. ఇగో అండి ఇప్పుడు మేము అడవుడిగా వచ్చేసాం. సాయంత్రం 4:30కే వచ్చేసాము. దీపాలు పెట్టుకొని కాసేపు దేవుడి స్మరణ చేసుకొని ఇప్పుడు మేమైతే పసుపు కుంకాలు పెట్టుకుంటాము. ఒక్కొక్కలము పెట్టుకొని ఇప్పుడు ఇగో పసుపు కుంకాలు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వేగం వస్తాం. 4:30కి వచ్చేసాం అనుకోండి, సంధ్యాదీపం అయిపోతుంది చక్కగా అనేసి ఒక ఆతృతతో వచ్చేస్తుంటాము. మరి కొంచెంసేపు అయిందంటే ఎక్కువ జనం వస్తారు. మా బస్తీలో గుడి చిన్నది కాబట్టి ఎక్కువ జనం వస్తే అస్సలు పెట్టడానికి వీలు కాదు. ఎందుకు వేగం వెళ్ళిపోయమంటే దేవుడికి మంచిగా దీపం పెట్టేవచ్చు, కాసేపు దేవుడి స్మరణ చేసుకోవచ్చు అనేసి అడవిలో వచ్చేస్తుంటాము. మేము ఇప్పుడు వచ్చింది కార్తీక 2వ సోమవారం అండి. మేము ప్రతి సోమవారం వస్తుంటాము, కానీ ఎందుకు వీడియో తీయాలనిపించింది తీస్తున్నాము. మా ఫ్రెండ్కి తీయమంటే తీస్తుంది వీడియో. ప్రతి విలేజ్లో కూడా ఇలాగే ఉంటుంది, మాలాగే ఉంటారు సందడిగా. ఇంకా విలేజ్లో అంతా చెప్పలేమనుకోండి, మొత్తం తెలుగు వాళ్ళు ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ జనం ఉంటారు. మేము ఇప్పుడు ఉండేది అండమాన్ కాబట్టి ఎక్కడెక్కడ అండమాన్లో తెలుగులు ఉంటారో అక్కడక్కడ ఎంత సందడిగా ఉంటుంది. సందడి అంతే మరి చెప్పలేము, అంత సందడిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు గుడికి వస్తే ఎవరు వచ్చినా కూడా, ఏ ముత్తైదు వచ్చినా కూడా మేము ఇలాగే పసుపు కుంకాలు పెట్టేసి మేము పెట్టుకుని ఇంటికి వెళ్తాము. తెలుగుల సాంప్రదాయాలే వేరేగా ఉంటుంది, తెలుగు పద్ధతులే చూడముచ్చటగా ఉంటాయి కదా. నాకు కూడా ఈ కార్తీక నెల వచ్చిందంటే అంత ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పూజలు అలాగే చేసుకుంటున్నాను. అంత బాగా దేవుడి కృప పెట్టుంది. ఇక ముందు కూడా ఇలాగే నాకు దేవుడి కృప ఉండాలని అనుకుంటున్నాను. దేవుడికి నమస్కారం చేసుకున్నాను. నేనే కాదండి, ప్రతి ఒక్కరు చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు ఈ కార్తీక నెల వచ్చిందంటే అడవిడి నూనె కావాలి, ఏ నెయ్యి కావాలి, ఏ ఒత్తులు కావాలి, తమలపాకులు కావాలి ఎత్తుక్కుంటుంటారు. ఇప్పుడు మా పక్కింటి వదిన వచ్చింది కదా, మేమైతే పూజలు చేసి కూర్చున్నాము. వదినకైతే గంధం పెట్టి కుంకుమ పెట్టి పూజకు పంపిస్తున్నాము. చూసారా, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాలకి ఏటి సాటి రావు కదా. మీరు కూడా మీ విలేజ్లో కూడా ఎంత సందడిగా చేసుకుంటున్నారు కదా. ఇలానే కార్తీక నెల మంచిగా కంప్లీట్ చేసుకోండి. సరేనండి, ఇంతేనండి. మా పూజలు అయితే ఇంతవరకు అయ్యింది. మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉంటాము. బాయ్ బాయ్, సీ యూ, టాటా అండి.